మొన్న ఈ మధ్య టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి గారు ఎవరు చనిపోతే ₹1 కోటి డబ్బులు ఇచ్చారు కదా, మీ చౌదరి గారు అని చెప్పి ఆ రోజు నోరు రాలేదా నీకు? శుభ్రంగా ఓపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు, 4 లక్షలు నెలకు 4 లక్షలు జీతం తీసుకుంటున్నాడు రిటైర్ అయిన తర్వాత కూడా. ఎవరు కష్టం ప్రభుత్వం ఇది? మా అందరి కష్ట ప్రభుత్వం ఇది. అనంతబాబు విషయంలో ఒక అగ్ర కులవాడు దళితుడిని చంపాడు, అగ్ర కులవాడు కాపోడు దళితుడిని చంపాడని చెప్పి తెచ్చింది మీ టీడీపీ పార్టీ వాళ్ళేగా. మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా? మీ కమ్మోళ్ళకి, మీ టీడీపీ పార్టీకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బగా మీరు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి పెళ్ళాల పక్కలో ఇక్కడ దాంకొని దుప్పట్లో దాంకొని. నేను ఎన్నో సంవత్సరాల నుంచి రాము ఇంటర్వ్యూలు వింటా ఉంటా. చాలా విషయ పరిజ్ఞానం ఉన్నాడు, సమస్యల గురించి చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు ఎందుకో ఈ విధమైన వర్షంతో తను మాట్లాడుతున్నాడు. వ్యక్తుల స్థాయిలో ఏదైనా ఒక ఘర్షణ తలెత్తితే ఆ వ్యక్తుల స్థాయిలో ఆ ఘర్షణ పరిమితం కావాలి. ఇక్కడ ఇంకొక అంశం చెప్తాను నేను. రాము ప్రస్తావిస్తున్న అంశాలు, వీరయ్య చౌదరి కుటుంబానికి ₹1 కోటి ఇచ్చారు. ఇది ఫక్తు అబద్ధం. ఒక్క పైసా కూడా వీరయ్య చౌదరి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వలేదు. ₹1 కూడా ఇవ్వలేదు. ఏబి వెంకటేశ్వర గారికి ₹4 లక్షల కార్పొరేషన్ ఇచ్చారు. ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించింది వాస్తవం. ఆయన తిరస్కరించారు, అది ఆయన అందులో జాయిన్ కాలేదు. అదే సందర్భంలో అనంతబాబు ఇష్యూ, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే మాట్లాడారు తప్ప అసలు అనంతబాబు కులం ఎవరూ ప్రస్తావించలా, అసలు అనంతబాబుని కులం పేరిట ఎవరు సంబోధించలా. ఇవాళ రాము అతని కులాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఒక కాపు ఒక ఎస్సీని చంపాడు అని చెప్పని అది అనవసరపు అప్రతిష్ట ఆ కులానికి రాము ఆపాదించుకుంటున్నాడు. సార్, ఆయన సొంత ఇంటెన్షన్ ఏదైనా అదృశ్య శక్తి అతను నడిపిస్తుందా, ప్రేరేపిస్తుంది? ఏ అదృశ్య శక్తి నడిపించినా ఇవాళ ప్రజల అభిష్టానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలనకి వ్యతిరేకంగా గళం వినిపించడాలలో రాము కూడా ఒకడు. అలా ప్రజలందరూ కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం వాళ్ళు పరిపాలన సజావుగా సాగకుండా ఈ విధంగా హడ్డిల్స్ క్రియేట్ చేయాలి అని చెప్పని పొలిటికల్లీ మోటివేటెడ్ ఎజెండాతో అయినా సరే ఎవరు ఆ విధంగా ప్రయత్నం చేసినా ఇది రైట్ టైం కాదు. ఇవాళ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు.